బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడితో చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ని అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి. అనుదీప్, కొద్దిసేపటి కిందటే సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ని ఇక్కడ విజయవాడ కోర్టుకి తీసుకువచ్చారు. ఇటీవల సీఎం జగన్ రోడ్ షో సందర్భంగా ఇటీవల అజిత్ సింగ్ నగర్ పరిధిలోని డాబాకొట్ల సెంటర్లో పర్యటిస్తుండగా రాయి దాడి జరిగింది అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో కొద్ది రోజుల నుంచి అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఒక 4 రోజుల నుంచి కొంతమందిని యువకుల్ని స్థానికంగా ఉండే వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈరోజు అందులో ఒక నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఇరువైపులా వాదనలు ముగిశాయి. కొద్దిసేపట్లోనే దానికి నిర్ణయం తెలుపనున్నారు. రిమాండ్ విధించాలా వద్దా అనే విషయాన్ని. ప్రస్తుతం మనతోటి న్యాయవాది సలీం ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఈరోజు నిందితుడు సతీష్ని కోర్టులో హాజరుపరిచారు. అంటే ఏమని వాదించారు మీరు? ఎటువంటి సెక్షన్లు ఆయన పైన పెట్టారు? ఆయన మీ మీద పెట్టింది 307 ఒకటి సెక్షన్ పెట్టారు, 107(2) అది కూడా పెట్టారు, 120B కూడా పెట్టారు అతని పైన. కానీ మనం వాదించేది ఏమంటారు, అసలు ఆయన మైనర్ బాయ్, కానీ వాళ్ళు ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చారంటే దాని మీద కూడా డిస్ప్యూట్ ఉంటే మీరు ఫర్దర్గా ఫైట్ చేయన్నారు. ఇది ఎందుకంటే ఆయన హాస్పిటల్లో పుట్టారు ఆయన అని తీసుకొచ్చారు. కానీ మన ఆధార్ కార్డు నుంచి చూస్తే ఆయన 2006లో పుట్టాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ కాకుండా ఇది తీసుకొచ్చారు. వాదన ప్రతివాదన ఏముందంటే జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఎనిమిటీ ఏముంది అసలు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి ఎపిసోడ్ నడిపించేప్పుడు పబ్లిక్కి కన్ఫ్యూజ్ చేశారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు అని మనం కోర్టుకి తీసాం. ఇతనికి ఒక పిట్టి బాయ్ అంటే కూలీ నాలి చేసుకొని జీవన విధానాన్ని చేసే బాబులో వాళ్ళ పూర్ ఫ్యామిలీ మీద ఇటువంటి ఆరోపణలు చేసి లంపిపోతాలే విషయంలో జగన్మోహన్ రెడ్డి విహరిస్తుంది. కోర్టుకు కన్సిడర్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్కి, వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్కి కన్సిడర్ కాకుండా ఎస్టాబ్లిష్ అయిన క్రైమ్ మీద మీరు కన్సిడర్ చేసి ఇది చేయండి అని కోర్టుకి మనం ఇన్లైట్ చేసాము. కోర్టు దాని మీద కూడా ఆ పాయింట్స్కి కన్సిడర్ చేసి నేను ఒక గంట తర్వాత మీకు ఆర్డర్ పాస్ చేస్తానని చేశారు. అయితే ఈ దాడిలో ఇద్దరికి గాయాలైనవి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. దానిపైన ఎటువంటి వాదనలు వినిపించారు? లేదు, ఇప్పుడు మన వాదన ప్రతివాదన ఏముందంటే జగన్మోహన్ రెడ్డికి అటాక్ కేసు అంటే ఇంజురీ సీరియస్ రావాలి. సింపుల్ ఇంజురీ మీద మీరు కేసు ఎలా కడతారని కోర్టుకి మనము క్వశ్చన్ చేసాము. కోర్టు అదే పరిధిలో తీసుకున్నాం. ఒకవేళ రాయి నుంచే కొడతారంటే ఇతను స్టేట్ ప్లేయర్ కాదు కదా, రాయి నుంచి ఈయన హిట్ మ్యాన్ కాదు కదా. ఆయన ఒక కూలీ నాలి పని చేసుకొని చిన్న పని చేసి బతికే అబ్బాయిని మీరు హిట్ మ్యాన్గా ఇది చేసి షో ఆఫ్ చేసి అతన్ని అక్యూజేషన్ చేసి అసలు యాక్సెప్టబుల్ ఉంది. మీరు అజంప్షన్ చేస్తారు. మీరు చూడండి, ఒక అబ్బాయికి ఒక రాయి నుంచే అతని మీద ఇది చేస్తున్నారు. అసలు ఏ ఎవిడెన్స్ కూడా అతని అగేన్స్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యలేదు. ఓన్లీ బేస్ ఆన్ యువర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అండ్ అదర్ అక్యూజ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అక్యూజెస్ చేస్తానని కోర్టుకి ఇన్లైట్ చేసాము. అయితే అసలు ఎందుకు ఈ దాడి జరిగిందంటే రాయి విసిరారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఏమని పేర్కొన్నారు? రిమాండ్ రిపోర్ట్లో ఎవరు దుర్గారావు ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. నీకు డబ్బులు ఇస్తాను రాయి అని వాళ్ళు ఇది చేస్తారు. కానీ అండర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా తెలుసా, కన్ఫెషనల్ స్టేట్మెంట్ అవి ఏమో చెల్లదు. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. అదే మనం కోర్టుకి ఇన్లైట్ చేసాము. దీనిలో మరి ఫర్దర్గా ఏదైనా కావాలంటే ఆర్గ్యుమెంట్ చేసి కోర్టుకి సాటిస్ఫై చేసి అబ్బాయికి రిమాండ్ రిటర్న్ అని మనము మండిపడాము కోర్టులో. ఆ రిమాండ్ రిటర్న్ చేసే వరకు మనం ఈ కేసులో కృషి చేయాలని ఆలోచన చేస్తున్నామా. మరోవైపు ఈరోజు ఉదయం 6 అనుమానితులు మా జాడ తెలియట్లేదు అనేటువంటి సెర్చ్ వారెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఏం జరిగింది? చాలా థ్యాంక్స్. వాల్యుబుల్ పాయింట్ అడిగారు. సర్చ్ వారెంట్ అలో అయింది. సర్చ్ వారెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు సర్చ్ వారెంట్కి మనం ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. అయితే అసలు మీరు సెర్చ్ వారెంట్ ఎవరి కోసం వేశారు? అందులో మీ యొక్క ప్రే ఏంటి అసలు?
అదే వాళ్ళు 15 నుంచే సతీష్ ఉన్నాడు, 15 ఆయన 16 ఈవినింగ్ నుంచే దుర్గారావు ఉన్నారు. 57 సిఆర్పిస్కి వైలేషన్ చేశారు. ఎవరైనా అక్యూజ్కి పోలీసు కస్టడీలో తీసుకుంటే 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాలి కోర్టుకి డార్క్లో పెట్టి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పేరు మీద హ్యూమన్ని వైలేషన్ చేశారు. 41D 41B and C అని మనం వాదించాము. సో కోర్టుకు అదే కన్సిడర్ చేసి సర్చ్ వారెంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు సర్చ్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధానంలో మనం అందరం ఉన్నామా. అంటే సెర్చ్ అనేది ఏ ప్రాంతంలో చేయటానికి మీకు అనుమతించింది కోర్టు? ఏసీపీ ఆఫీస్ ఇచ్చింది. మనం ఎక్కడ కమిషనర్ అపాయింట్ చేశారు, కమిషనర్ ఎక్కడ ఆయనకి టిప్ ఆఫ్ దొరికితే అక్కడ వెళ్ళి సర్చ్ చేసి వాళ్ళని పట్టుకొస్తాం. కావాలంటే మీరు కూడా మీరు మాకు సహకరించండి. ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళకి పెట్టేని కూడా మనకు ఏమంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇది న్యాయవాది చెప్తుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి రిమాండ్కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కోర్టు చెప్పనున్నది. ఒకవైపు నిందితుడి తరపు న్యాయవాది ఏదైతే హత్యాయత్నం కేసు నమోదు చేశారో ఆ సెక్షన్ను దీనికి వర్తించదు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. మరొకవైపు ఇటు పోలీసుల తరపు నుంచి ఖచ్చితంగా ఈ సెక్షన్ వర్తిస్తుంది, ఇంటెన్షన్ తోటే చేశారు అనేటువంటి వాదన వినిపించారు. ఇంకొక వైపు నుంచి అసలు వీరితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎవరినైతే నిందితుడిని కోర్టులో హాజరుపరిచారో అతనితో పాటు దుర్గారావు మరికొందరిని అటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని 2 రోజుల నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ జాడ కనపడాలనే ఉద్దేశంతో ఈరోజు కోర్టులో సెర్చ్ వారెంట్ని దాఖలు చేశారు. ఆ సెర్చ్ వారెంట్ ఈరోజు ఉదయం విచారణ జరిగి కొద్దిసేపటి కిందటే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వచ్చాయి. అడ్వకేట్ కమిషనర్ను ఏర్పాటు చేసి సెర్చ్ వీళ్ళు అడిగినటువంటి ప్లేసుల్లో సెర్చ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ప్రస్తుతం అందులో ఉన్నటువంటి అనుమానితుల పేర్లు తెలిపారో వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో పరిశీలించి దానికి సంబంధించిన పూర్తి నివేదికను మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే మరికొద్దిసేపట్లోనే రిమాండ్ విషయం పైన మనకి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనుదీప్, కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.